అందరికీ నమస్తే. ఇదేంటంటే క్యారెట్ హల్వా అనమాట. 2 కిలోల క్యారెట్‌లని తురిమి క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఎందుకంటే మాకు క్యారెట్ చౌకనమాట. అందుకని 2 కిలోల క్యారెట్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు నేను చూపించేనే ఆ గ్లాస్ పాలు పోసాననమాట. అందుకని గ్లాస్ చూపిస్తున్నాను. 2 కిలోలకి నేను ఆ గ్లాసెడు పాలే ఏసాననమాట. మళ్ళీ ఈ క్యారెట్‌లో వాటర్ అంతా వచ్చేసి అది గూడా ఉండిద్ది గదా! అందుకని నేను గ్లాస్ పాలే పోసాను. ఆ క్యారెట్‌లో వాటరు, పాలు మొత్తం ఇగురుగుపోయాక కిలో పంచదారలో నేను అది మిగిలిచ్చాననమాట. ఈ పంచదార అంత పంచదార అయితే వేశాను. వేసి దీనంతా కరిగిపోయి అంటే నీరుగా లేకుండా అది పంచదార మొత్తం కరిగిపోయి వాటర్‌లాగా ఇలా ఉండిద్ది గదా! ఇదంతా కూడా ఇనిగిపోయేలాగా వండాలి. మళ్ళీ హైలో పెట్టేసి మళ్ళీ వదిలేసామనుకో కింద అడుగంటేసి వాసనొచ్చేసిద్ది. మాడిపోయిన వాసన. అది తిప్పుతానే ఉండాలనమాట. ఈ చూసారు పంచదార వాటర్ ఎలా వచ్చిందో. ఈ వాటరంతా ఇనికిపోవాలి. ఇనికిపోయిన దాకా వండాలనమాట. మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని పని చేసుకుంటా దాన్ని తిప్పుతా కొంచెం గూడా అడుగంటలేదనమాట. చక్కగా చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎక్కువ పాలైనా ఏసుకోవచ్చు. కోవా గూడా ఏసుకోవచ్చనమాట లాస్ట్‌లో బావుండిద్ది. నేనైతే ఆ గ్లాస్ పాలే ఏసాననమాట. ఆ వాటరంతా ఇనిగిపోయేదాకా వండుకోవాలి. హైలో పెట్టేసి వండేమా మాడిపోయిద్ది మళ్ళీ. మెల్లగా కదుపుకుంటూ వండుకోవాలి. ఇంకా అయితే నెయ్యేసాననమాట. నెయ్యేసాక పక్కన పోపు గింజలు దాంట్లో గూడా నెయ్యేసాను. ఇంకా జీడిపప్పులు ఏపుదామని జీడిపప్పులొక్కటే వేసాననమాట. కిస్మిస్ వేయలేదు. వేసినా ఒకవేళ కిస్మిస్ వేపాక అంత బాగోదు గదా! తీసి పడేస్తామంటారు. ఓన్లీ జీడిపప్పే వేపాననమాట. ఇంకైతే మొత్తానికి అయిపోయింది. చూసారా? కొంచెం గూడా వాటర్ పొంగేలేదు. మొత్తం డ్రై అయిపోయిందాకా తిప్పుతానే ఉన్నాననమాట. అయిపోయింది క్యారెట్ హల్వా అయితే.